సో హాయ్ గైస్, మా టీం అంతా కలిసి వండర్లోకి వెళ్ళామన్నమాట. అదంతా మీకు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ సబ్స్క్రైబ్. ఏంటి రూమ్ అనుకుంటున్నారా? రెడీ అవుతున్నాం అనమాట టు స్టార్టెడ్. ఓకే, సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంతలోనే ఒక మంచి బ్రో తగిలాడు అనమాట. తాత అయినా కానీ మంచి ఇదిలో ఉన్నాడు, మంచి ర్యాపర్లో ఉన్నాడు. తాత తగిలాడు అనమాట. సైన్ లాంగ్వేజ్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు టికెట్ కోసం. అంతకేం అర్థం కాలేదు. ఓకే, తాత మాత్రం మంచి మూమెంట్లో ఉన్నాడు అనమాట. ఆ తాతతోనే మనకు అయింది. సో వండర్లాకి అయితే వచ్చేసాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ద వండర్లా, లెట్స్ గో టుగెదర్. వెళ్ళగానే ఇది ఏదో కనిపించింది. ఏదో బాగానే ఉంది కదా, కూర్చోడానికి కాళ్ళు బిగిని చెప్పి కూర్చున్నాం అనమాట. మనోడు కాళ్ళు ఊపుతున్నాడు సార్. సో ఏమైంది చూద్దాం. ఎక్కింది, పైకి వెళ్ళింది. ఏం మీరు తేడాగా ఉంది అని అనిపించింది అప్పుడే. బట్ సరే చూద్దాం, ఏమైద్దో. మనతో పాటు 10 మంది ఉన్నారు కదా అనుకున్నాం. ఒక్కసారిగా బాగా గాల్లో దాన్ని ప్రాణం పైన ఉండిపోయింది, బాడీ మాత్రం కిందకి వచ్చిందనమాట. మనోడైతే షాక్. సో నాకు సౌండ్స్ వినిపిస్తుంది. నెక్స్ట్ ఇవ్వండి. వింత శబ్దాలు వినిపించాయన్నమాట. సో నరక ముందు లైన్ కట్టినట్టు అందరం లైన్ కట్టాం. సో ఇంతలోపు యమకింకర్లాగా వచ్చి మన వాళ్ళు స్టంట్లు వేశారనమాట. ఇంతలోపు రోలర్ కోస్టర్ ఎక్కే ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. బట్ లోపల ఏదో భయం. ఏందోరా వెళ్తున్నాం, వెళ్ళిన మళ్ళీ బయటకు వస్తామా లేదా తేడా ఉంది. నాకైతే మళ్ళీ వినిపిస్తున్నాయి సౌండ్స్ అయితే. సో చిన్నగా అట్లా అదైతే దాటేసాం అనమాట ఆ ఘట్టం. నెక్స్ట్ పక్కన ఇంకా ఉయ్యాల్లో ఉందన్నమాట, అది ఎక్కేసాం అనమాట. అది ఎక్కిన తర్వాత సౌండ్ వినపడుతుంది నాకైతే. అప్పటికి మా వాళ్ళని అడిగిన ఎక్కడికి వెళ్తున్నావు అని, చెప్పలేదే. డ్రాగన్ కూడా సరదా తీర్చేసింది, ఎవరిని వదలలేదు. ఫ్యాన్ కదా, అందులో జనాలు ఉన్నారు. ఫైనల్గా నాకు నచ్చిన ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఫుల్ గట్టి పట్టుబట్టాలనుకున్నాం. మన వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ కోసం యుద్ధమే చేస్తున్నారనమాట. అదే గట్టిగా తీయు. మన వాళ్ళు యుద్ధం చేస్తున్నారనమాట. కరువు పని చేస్తారు కదా 100 days వరకు అట్లా. నాకు ఏరా అంటున్నాడు మా సారు. సెట్ అది ఇంక చాలు నైట్కి అనుకుంటే అనమాట. ఖచ్చితంగా ఫస్ట్ కప్ అయితే కాదు. తిన్న తర్వాత పరిగెట్టేవి ఎగిరేవి వద్దురా అంటే మన వాళ్ళు తాపే కూర్చునే చూద్దాం అన్నారు. అప్పటికి ఇలాంటిది కుర్చీలో దండేసి రెడీగా ఉంది. టెన్షన్ ఉంది లోపల అయితే. ఏదో తేడాగా ఉంది అని మళ్ళీ అనిపించింది. టెన్షన్ అయితే వస్తుంది నాలో. మళ్ళీ సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో అది ఆ టెన్షన్ అదే అనమాట. ఏందో తేడాగా ఉందని ఆలోచిస్తున్నాను నేను. కనిపించే కదా, బట్ బయటికి మాత్రం ఏదో బిల్డప్ ఇస్తున్నాను అనమాట. సో మన వాళ్ళందరూ అయితే ఫుల్గా తిన్నారు. తిన్న తర్వాత అందరూ బాగానే ఉన్నారు. నాకే ఎందుకు మరి అట్లా. మన వాళ్ళు ముఖ చిత్రాలు చూసినట్లయితే అందరూ కూడా యంగ్గా మంచిగా రెడీగా సిద్ధంగా ఉన్నారు. మనం వాళ్ళతో పాటు ఏదో సెట్ అది ఇది అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఏదో తేడాగా ఉంటుంది అనుకున్నాం. బట్ స్పేస్ రిలేటెడ్ చాలా మంచిగా ఉందన్నమాట. లెట్స్ సీ. Until circulation shut down. I am not sure where our new friend. నిజంగా షో అయితే వర్త్ అనమాట. ఈ వీడియో మధ్యలో అరే ఇదేంద్రా ఇది. నెక్స్ట్ అయితే చీకు షోకి వెళ్ళాం అనమాట. చీకు. సో మన వాళ్ళు అందరూ 3D క్లాసులు పెట్టుకున్నారు. ఏదో షో ఉంటుందని థియేటర్కి వెళ్ళాం. మా వాడు చీకు అంటున్నాడు పిల్లాడు. బట్ ఏం లేదనమాట. అండ్ ఆ తర్వాత ఏదో ఇన్ఫ్లుయెన్సింగ్ రిలేటెడ్ ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఏదో చూపిస్తా అన్నారనమాట. నెక్స్ట్ వేరే షోకి వెళ్ళాం. చూసారుగా మన సార్ ముఖచిత్రం. ఏంద్రా ఇది, పిల్లలు అడుగుని అన్నీ తీసుకొచ్చారు నన్ను అంటున్నాడు అనమాట. ఎంతసేపు అడ్వెంచర్లు సాహసాలు చచ్చిపోదాం అనేది మూమెంట్ అది. కానీ ప్రశాంతంగా కూర్చుందాం ఏసీలో చల్లగానే లేదనమాట. ఏంద్రా అనుకున్నాయి అనమాట. సో వద్దులేని బయటికి
వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్లోకి వెళ్ళాం, కార్ తీసామన్నమాట. సో పార్కింగ్లో సరిగా లేవు, కార్లు అన్నీ కూడా అడ్డడ్డంగా ఉన్నాయన్నమాట. సో కార్ డ్రైవ్ చేసుకుంటూ బయటకి అయితే వచ్చేసినాం. ఓకే, హలో గైస్, మనమే అందగలమే. బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది ఏదో గంటలా ఊగుతుంది, ఏందిరా ఇది అనుకుంటే మన వాళ్ళు ఎక్కారనమాట. నేనైతే సేఫ్ అయిపోయా, ఎక్కనే లేదు. తిరిగింది ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో మీరే చూడండి ఆ సౌండ్స్ ఒకసారి. మనడు మాటల్లోనే విందాం. సార్ ఎలా అనిపించింది సార్ రైడ్? కళ్యాణ్ సార్ అరగన్నాయి ఇందాక ఎలా అన్నారు కదా సార్ ఇలా అన్నారు కదా సార్. అండ్ అది అవగానే డ్రెస్ చేంజ్ అనమాట. కమింగ్ టు వాటర్ రైడ్స్కి వచ్చేసినాం అనమాట. సో మనోడు సచిన్ సేవలో పడుకున్నాం, సార్ అని పోయిందనమాట. ఓకే, అండ్ తర్వాత అయితే మనం శంకరాని సినిమాలో లాగా 150 లాగా నీళ్ళు ఆపడానికి వెళ్తున్నాం అనమాట. టనల్లోకి వస్తామో రామో తెలియదు ఫ్రెండ్స్, ఇదే చివరి కాల్. ఓకే బాయ్. నేనైతే వచ్చేసిన, మనోడు ఇంకా రావట్లేదు. ఏంటి రావట్లేదా? వెయిట్ చేస్తున్నాం. బట్ మంచి హీరోయిజంతో ఉన్న మంచి ఎంట్రీ అయితే ఇచ్చాడు మనోడైతే. ఓకే, నెక్స్ట్ ఎన్నో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసిన తర్వాత దీనికోసం వెతికి ఫైనల్గా దొరికింది. ఎక్కేసాం, తిరిగేసాం, ప్రశాంతంగా ఒక మంచి వీడియో అయితే తీసుకున్నాం అనమాట. నైస్, చాలా బాగా అనిపించింది ఇది కూడా అనమాట. మా చిక్కుగాడు పక్కన ఉన్నాడు కదా, వాడే అనమాట మిసాలు వేసుకొని. ఓకే, అండ్ తర్వాత పుట్టలో పాము కోసం వెళ్ళాం, అక్కడ ఒక మంచి ఆడియో వినిపించింది. సో అది అయిపోయింది, వెంటనే బయటకు వచ్చేసాం. మన వాళ్ళు బ్రోస్ అందరూ కలిసి మంచిగా దాటేస్తున్నారు అనమాట. ఏంద్రా ఇది అనుకున్నాం అనమాట. సో ఒక్కసారి మ్యూట్ని అన్మ్యూట్ చేసుకొని విన్నాం. ఇంట్లో చెప్పొచ్చారో లేదో బ్రోస్ అందరూ చాలా స్టంట్లు చేస్తున్నారు. పక్కనే ఉంది కదా అని పైకి చూస్తే ఏందో చాలా ఎత్తులో కనిపించింది, ఏందో తేడాగా ఉందని వెళ్ళాం. ఉనికిని చూడండి, పైన కింద కాళ్ళు, పైనుంచి కిందాక మామూలుగా కాదు. బట్ మన వాళ్ళు మాత్రం చాలా కూల్గా పీస్ఫుల్గా చిల్ అవుతూ ఉండే. లెట్స్ సీ లోపల ఏం జరుగుతుందో. ఏదో అది అట్లా ఇది ఇట్లా, బోల్ట్లు ఉడితే అది ఉడితే ఇది ఉడితే, ఒక్కడి నోటి నుంచి మంచి మాట రాట్లా. ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు సస్తే అట్లా అది అట్లా ఇది అట్లానే అనమాట. ఓకే, సో ఎంత హైట్ అంటే నిజంగా చెప్తున్నా, ఒక సెల్ ఫోన్ టవర్ కన్నా చాలా ఎత్తులో ఉందన్నమాట. సో నెమ్మదిగా అయిపోయింది, ప్రాణానికి ప్రమాదమే లేదురా అనుకున్న టైంలో మళ్ళీ ఇంకోటి తీసుకెళ్లారు. ఏంద్రా అనుకుంటే గ్లాస్ ఉంచుతారంట, చూసేది కాళ్ళు వణుకుతున్నాయి. ఇప్పుడు మా చిక్కుగాడు కొనుక్కి చూడండి, నా చివర ఉన్నాడు చిక్కుగాడు, వెనక్కి చూడండి అట్లా వణుకుతున్నాడు. అది నిజంగా హార్ట్ ఈస్ బీటింగ్ అనమాట. బాగా వణికింది మనకైతే. అండ్ ఫైనల్గా అక్కడ నుంచి కూడా బయటపడిన తర్వాత అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగు అనమాట. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఉండమని చెప్పేసి. అండ్ కిందకి వచ్చి అంతా మూమెంట్ సైడ్ స్టార్ట్ అయింది. లెట్స్ సీ ద మూమెంట్. ఓకే, బాస్ సాంగ్ వచ్చింది. ఇలాంటి వాటిలో మనం ఫస్ట్ ఉండాలండి, ఇలాంటి అయితే మనకు బాగా నచ్చుతారా. చీకటి పడ్డ తర్వాత మా అమ్మ అసలు బయటికి వెళ్ళొద్దు అంటది. అలాంటిది వీళ్ళు ఇలాంటి స్టంట్ చేద్దాం అన్నారు. పడుకునే టైంలో ఇంటికి వెళ్ళిపోయడం అవసరమా? ఎక్కారు, తిప్పుతుంది, తిరుగుదాం అన్నారు, ఎక్కారు, బాగానే ఉంది, కూర్చున్నారు, దండేసుకున్నారు మంచిగా. తిరిగింది చూడండి, మిక్సర్లో బ్లేడ్లా తిరిగిందనమాట. అటు తిరిగింది, ఇటు తిరిగింది. మన వాళ్ళకి అయితే ఖచ్చితంగా ప్రాణాలు అయితే గొంతులోకి వచ్చేసినాయి అనుకున్నాను నేనైతే బయట నుంచి చూసి. నేనైతే ఎక్కలా, మనం ఎక్కితే మనకి రిస్క్. మనం నమ్ముకొని చాలామంది ఉన్నారు కదా. ఇంత జరిగాక ఫైనల్గా వాళ్ళ నోట్ల నుంచి విందాం అనుకుంటే అయినా సిగ్గురాలా వీళ్ళకి.
ఫైనల్గా వండర్లా ట్రిప్లో అయితే చాలా మూమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను అనమాట విత్ టీమ్. ఓకే, చాలా బాగా అనిపించింది. ఫైనల్గా మన రోబోతో కూడా ఫోటో తీసుకున్నాం, గ్రూప్ ఫోటో తీసుకున్నాం అండ్ వెళ్ళిపోయాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.